Hi, this is Venkat from vlrtraining. ఈ వీడియోలో మనం ఎక్సెల్ ఫైల్ నుంచి మన Alteryx లోకి డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. అలాగే జిప్ ఫైల్లో నుంచి మన Alteryx లోకి డేటా ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇన్పుట్ డేటా టూల్ ని యూజ్ చేస్తున్నాను. ఇన్పుట్ డేటా టూల్. సో ఇక్కడికి వచ్చి సెటప్ ఏ కనెక్షన్ ఫైల్స్. సో సెలెక్ట్ లో మనకి ఎగ్జామ్ లిస్ట్ 1 అని ఉంది. సో దాన్ని చూస్ చేసుకుంటున్నాను. సో మనకి ఎక్సెల్ షీట్ ఉండే బెనిఫిట్ ఉంటే అందులో ఎక్సెల్ షీట్ లో షీట్స్ ఉంటాయి. ఎక్సెల్ లో షీట్స్ ఉంటాయి. మనం ఏ షీట్ ని అయితే అప్లోడ్ చేసుకోవాలి, ఇందులో అయితే ఒకటే షీట్ ఉంది, ఆ షీట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సెలెక్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్, రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో చూసుకోవచ్చు. అలాగే నేమ్ రేంజ్ చూసుకోవచ్చు. సో ఇంపోర్ట్ ఓన్లీ ద లిస్ట్ ఆఫ్ షీట్ నేమ్స్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, సెలెక్ట్ ఏ షీట్ 1. ఓకే, రైట్. సో డేటా మనకి ఇంపోర్ట్ అయినట్టు ఇక్కడ మనకి రిజల్ట్ విండోలో చూపిస్తుంది. ప్రివ్యూ విండోలో 100 రికార్డ్స్ చూపిస్తుంది, కానీ మనకి మన షీట్లో 10 రికార్డ్స్ ఉన్నాయి. సో తర్వాత బ్రౌజ్ ఫీల్డ్ని తీసుకున్నాను, బ్రౌజ్ టూల్ని. సో తర్వాత వచ్చేసి రన్ చేస్తున్నాను. ఓకే, సో స్టూడెంట్ నేమ్స్, ఎగ్జామ్ నేము. సో మ్యాథమెటిక్స్కి 4 నెంబర్స్ ఉన్నారు. అలాగే ఎగ్జామ్ డేట్ ఈ రోజు నాడు 4 నెంబర్స్ ఉన్నారు. ఎగ్జామ్ పాయింట్స్, సో 23 పాయింట్స్ వచ్చిన వాళ్ళు 2 నెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం జిప్ ఫైల్ నుంచి ఏ విధంగా డేటా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. సో జిప్ ఫైల్ ఎందుకు ఉంటుంది అంటే మనకి డేటా అనేది ఈ జిప్ ఫైల్ చూడండి, ఈ జిప్ ఫోల్డర్, ఇందులో 4 షీట్స్ ఉన్నాయి. డేటా ఒక్కోసారి పెద్ద యాక్చువల్గా ఎక్సెల్ ఫైల్స్ని ఏ ఫైల్స్నైనా మనం జిప్ చేస్తే ఏమవుతుంది, సైజ్ తగ్గుతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క జిప్ ఫైల్లో ఒక 10-15 ఫైల్స్ పెట్టేసి జిప్ చేసి పంపిస్తూ ఉంటాం కదా మెయిల్లో మనం. అలాగే ఇక్కడ డేటా సైజ్ తగ్గడానికి సేమ్ డేటా ఉండాలి, అన్ని ఫైల్స్లోనూ సేమ్ డేటా ఉండాలి, అంటే సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉండాలి, ఎగ్జాక్ట్గా డేటా అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ ఫైల్కి డేటా మ్యాచ్ అవుతూ ఉండాలి. సో అలాంటప్పుడు ఇవన్నిటిని కలిపి ఒక జిప్ ఫైల్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మన యొక్క Alteryx టూల్లోకి. సో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సైజు తగ్గించడానికి మనం జిప్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ డేటాని తీసుకుని సెటప్ ఏ కనెక్షన్. సో ఇక్కడ ఫైల్స్, సెలెక్ట్ ఏ ఫైల్. సో ఎగ్జామ్ మాస్ ఫోల్డర్ ఉంది, అది జిప్ ఫైల్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో మొత్తం 4 షీట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్క షీటే ఉంది. ఓకే, ఫస్ట్ షీట్, సెకండ్ ఫైల్లో ఉన్న సెకండ్ షీట్, ఫస్ట్ షీట్, థర్డ్ షీట్లో ఉన్న ఫస్ట్ షీట్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షీటే ఉంది అంటే రైట్. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ టు ప్రూవ్ ఏ ఫైల్ ఇన్ జిప్ క్లిక్ రిఫ్రెష్. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే కాసేపు డిస్ప్లే అవుతుంది. దీనికన్నా మనం బ్రౌజ్ చేసేసుకుందాం డేటాను చూడడానికి. బ్రౌజ్. సో రన్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే యానోటేషన్స్ ఇచ్చుకోండి, ఓవర్ టెక్స్ట్ యానోటేషన్స్. సో దీన్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేటా అంతా కూడా, సో 4 షీట్స్ నుంచి 40 కాలమ్స్ వచ్చింది చూడండి. 40 రికార్డ్స్ వచ్చినాయి. అలాగే మెటా డేటా చూసుకున్నట్టయితే అన్నిటికీ స్టూడెంట్ నేమ్, ఎగ్జామ్ నేమ్, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్ అన్నిటికీ కూడా కామన్గా ఉన్నాయి. సో ఇలా కామన్గా ఉన్నప్పుడు మనం జిప్ ఫైల్ నుంచి డేటాని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.